నువ్వు ఈ పని చేసావు కాబట్టి నువ్వు మంచోడివి, లేకపోతే నువ్వు కాని పని చేసావు కాబట్టి నువ్వు చెడ్డోడు అంటారంతే. ఇంక అయిపోద్ది అక్కడ. ఇక వాళ్ళకి అంతకు మించి వాళ్ళకి తెలియదు. దేవుడు లోపల ఉన్న ఉద్దేశాన్ని పసిగడతాడు. అందుకే నా ప్రజలను పరిపాలించుటకు కావలసిన వివేకము అడిగాడు. ఇతను నిస్వార్థపరుడని దేవుడు అడక్కపోయినా కూడా చాలా చాలా అతనికి ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడంటే 10వ వచనములో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. ఆగండి, మీరు చేసే ప్రార్థనలు కూడా దేవుడికి అనుకూలం అవుతున్నాయా లేదా ఆలోచించుకోండి. ఈ రోజు నుంచి దేవుడికి అనుకూలం అయితే మీకు కూడా సొలొమోనుకు వచ్చినట్టు డబుల్ త్రిబుల్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. అందుకే ప్రభువునకు అది అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక